చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే ఏమైందండి? కనపడ్డంలా యాక్సిడెంట్. హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్కి మనం తీసుకెళ్తే తర్వాత పోలీసులు మనల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత సాక్ష్యాలు కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగాలి. ఎల్లవయ్యా, వాళ్ళు చస్తే ఆ తప్పు గుద్దిన ఆ బండి డ్రైవర్ది కాదు, మీ అందరిది. భయపడకండి సార్. డాక్టర్ గారు, అర్జెంట్ గా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. ఎవరయ్యా వీళ్ళు? యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల మధ్య ఉన్నారు. యాక్సిడెంటా? పోలీస్ కేసు అయ్యా, కుదరదు. డాక్టర్లు ప్రాణాలు పోయడానికి ఎంబీబీఎస్ చదువుతారు, తీయడానికి కాదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చే లోపు వీళ్ళకి ఏమన్నా జరిగిందో నీ ఒంటి మీద ఉన్న ఈ తెల్లకోటు ఎర్ర కోటుగా మారుతుంది. సార్ 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 ఏంటయ్యా? కంప్లైంట్ ఇవ్వాలి. ఓ గంటకు రాకూడదు? ఇద్దరు మనుషులు చావు బతుకుల మధ్య ఉన్నారు సార్. ఆ విషయం వెళ్ళి డాక్టర్ చెప్పాయా? అక్కడి నుంచే వస్తున్నాను సార్. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. మర్డర్ కేసా? కాదండి, యాక్సిడెంట్. ఏం గుద్దింది? భార్యాభర్తలు స్కూటర్ మీద వెళ్తుంటే సియారా గుద్దింది సార్. బండి నెంబర్ ఉందా? AP9AC789. యాక్సిడెంట్ జరుగుతుంటే నువ్వు చూసావా? లేదండి, చూసిన వాళ్ళు చెప్పారు. చూసిన వాళ్ళు చెప్తే స్టేషన్కి వచ్చేస్తావా? ఏం చేస్తుంటావు? ఆటో డ్రైవర్. ఆటో తోలుకోక నీకెందుకయ్యా? కేసు పెట్టగానే సరిపోదయ్యో, కోర్టు చుట్టూ తిరగాలి. దేని చుట్టూ తిరగడానికైనా నేను రెడీ సార్. ముందు కంప్లైంట్ తీసుకోండి. సరే, నీ కర్మ, రాయ్. నా అడ్రస్, ఆటో నంబర్ కూడా రాస్తున్నాను సార్. ఇంతకు ముందు మీరు చిలకలూరుపేటలో పనిచేశారా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పేవే? మా అమ్మ చెప్తూ ఉండేది, సిఐ శంకర్ ఉన్నప్పుడు పేటంతా కలకళ్ళాడుతూ ఉండేదని. నిజమేనా? దాని పేరేంటే? షకీలా. నీ అబ్బా, ఆనందమే వచ్చిందే నీకు. కింద నుంచి పైదాకా తెగబలిసిపోయావు. ఏంటి నడుము వీక? ఈ మాత్రం దానికి ఇంత? ఏం కుషే సార్? ఓ సారీ సార్, మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు, బయట ఉంటాను. ఏం పర్లేదు చెప్పు. ఎవడో అరియంట సార్, ఖుషీ బ్యాంక్ ఎండి సిఆర్ఐ యాక్సిడెంట్ చేసిందని చెప్పి నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఏం చేస్తుంటాడు వాడు? ఆటో డ్రైవర్ అంట సార్. ఆటో డ్రైవర్ కనిగుండేరా? హలో, సిఐ శంకరియర్. ఏంటయ్యా, అరగంట నుంచి నీ సెలెక్ట్ ట్రై చేస్తున్నాను. చిన్న పనిలో ఉన్నాను సార్. నేనే మీకు చేద్దాం అనుకున్నాను, మీరే చేసేసారు. సరే, బండి యాక్సిడెంట్ అయింది. అదే సార్, ఆటో వాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు. వాడేం చేశాడన్నది కాదు నాకు కావాల్సింది, నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేను చూసుకుంటాను సార్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. చూడు, రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్గా ఉండాలి. ఏం చేస్తావో ఆలోచించుకో. వాళ్ళిద్దరూ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక ఆవేశంలో ఇట్స్ ఆల్ రైట్. గాజువాక పిల్ల మెంగాజులో లంగాడా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాడా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాడా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా? AP9W8761. ఎవడిదిరా ఈ ఆటో? సార్, ఈ బండి నాదే. ఓహో, ఈ బండిదా? మర్యాదగా మాట్లాడండి. అబ్బా, అందానికి తగ్గ పొగరుంది. అవును, నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి ఖుషీ బ్యాంక్ ఎండి మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే? రాత్రి నా ఆటో రెంట్కి ఇచ్చాను. మంచి బిజినెస్. ఆటో ఒకటే రెంట్కి ఇస్తావా, లేకపోతే నువ్వు కూడా రెంట్కేమన్నా? ఏంట్రా బెదిరిస్తున్నారు? పీక్తారా? నేనిక్కడ 3 లెక్క పెట్టేలోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా.
1 2 3. ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు. చూసావుగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏరేస్తారు. ఆ బ్యాంక్ ఎండి గాడి పని అయి ఉంటుంది. ఏం చేశాడురా? అసలు ఏం చేశాడని చేసిన పనికి నువ్వైతే పాటికి చంపేసాడు. వీడెందుకు కొడుతున్నా చెప్పు. ఎందుకు కొడతానా? మంచి టీ తీసుకున్నారా అంటే నీ కొట్లోకి తీసుకొచ్చాడు. కొడతా అదే సరే సరే మీరు అది ఏం ఛాన్స్ కొట్టా బాసు. అవును, సిటీలో రౌడీలందరినీ తుక్కు రేగొడుతున్నావంట. బిగ్ బాస్ అయిపోదాం అనుకుంటున్నావా? ఏది ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో. రైట్ రఫ్, లెఫ్ట్ టఫ్. అబ్బో, నిన్ను వదిలితే రౌడీలందరికీ రఫ్ అండ్ టఫే బాస్. వచ్చే వారమే అమ్మాయి పెళ్లి, అనుకోకుండా సంబంధం కుదిరింది. తప్పకుండా రావాలి. ఈ విషయాన్ని అంత డల్ గా చెప్తావేం బాబాయ్? ఏం లేదు, ఇస్తానన్న 60,000కి ఓ 10,000 తక్కువ పడేటట్టుంది. రేపు వాళ్ళు ఏమైనా పేచి పెడతారేమో అని భయంగా ఉంది. ఓ సింతేనా? ఏయ్, బాబాయ్ కూతురు పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లి కదా? అయితే రేపు మన కూలీలోంచి తలా 50 రూపాయలు తీసి ఆ డబ్బు రెడీ చేస్తా. హరి, గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెడితే కానీ దేవుడు వరం ఇవ్వడంటారు. కానీ నేను ఏమీ చేయకుండానే నాకు వరం ఇచ్చాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు. అయినా చేస్తుందంతా వాళ్ళైతే నన్ను పొగుడతావేంటి బాబాయ్? నువ్వు వెళ్ళి హ్యాపీగా కార్డులని పంచేయి. అలాగే బాసు, ఈ కార్డులు సరే, మన కార్డులు ఎప్పుడే ఇస్తావు? దేనికి? మన పెళ్లికి. నమస్తే సార్, ఏంటి జిమ్నాస్టిక్ గారు ఇలా వచ్చారు? ఏం లేదు బస్సు, నాకు కూడా ఒక ఆటో ఇప్పిస్తే నీలా నైట్ డ్యూటీ చేసి 4 రాళ్ళు వెనక్కి వేసుకుందామని. ఏందమ్మది? 4 రాళ్ళు అడిగావు కదా, 5 ఇచ్చాను. 4 వెనక వేసుకో, 1 కిడ్నీలో దాచుకో. ఈ కటింగ్ వద్దమ్మా. ఏంటి బాసు హేడంతా? కళ్ళు చిదంబరానికి కల్పనారాయికి పెళ్ళ.
వెడ్డింగ్. పెళ్ళా కట్టుకుంటాడా? అందుకేరా మందు కొట్టి మత్తుగా ఆలోచిస్తున్నాను. బాసు ఆటో అని సింగారించుకొని క్యారెట్ తీసుకొని ఆ కటింగ్ లో వస్తుంది. అయ్యి బాబోయ్, దీని చేతిలో కూడా క్యారేజ్ ఉంది. ఇటు రాణి అటు వాణి, క్యా హోగా తెరీ కిస్మత్ కి కహానీ. ఎలా జరిగింది? ఖుషీ బ్యాంకులో కూతురు పెళ్లి కోసం డబ్బు దాస్తే వాడు కాస్త బోర్డు తిప్పేశాడు. పెళ్ళాగిపోతే పరువు పోతుందని కూతురికి విషం ఇచ్చి తన విషం దాకా చనిపోయాడయ్యా. జరిగింది ఏదో జరిగిపోయింది. జరగాల్సిన దహన సంస్కారాలు చూడండి. జరగాల్సింది బాబాయి శవానికి కాదు దహనం, ఆ ఖుషీ బ్యాంక్ ఎండి శవానికి. శవాన్ని తీసుకొచ్చే గొడవ ఏంటి? కష్టార్జితాన్ని నమ్ముకున్న ఇలాంటి మనుషులు ఇంకొంతమంది సవాలుగా మారకముందే దోషులను అరెస్ట్ చేసి న్యాయం చేయండి సార్. ఏంటయ్యా న్యాయం చేసేది? అత్యాశకు పోతే ఇలాగే ఉంటుంది. అసలు ఎవడ కట్టమన్నాడే వెళ్ళనే? మంచి మాట అన్నారు సార్. ఇదే సంవత్సరం జనవరి 1న సగం ధరకే వస్తువంటూ మీరు ఒక స్కీమ్ ఓపెన్ చేశారు, గుర్తుందా? ఓపెన్ చేసినందుకు మీ నెత్తిన వాషింగ్ మెషిన్, కలర్ టీవీ పెట్టాడు, జనాల నెత్తిన బ్లేడ్ పెట్టాడు. అది మీరు కట్టమన్నట్టు కాదా? షట్ అప్. ఓనర్ కంటే ఓపెన్ చేసిన వాళ్ళదే తప్ప? ఎస్, ముమ్మాటికి తప్పు వాళ్ళదే. రోజుకో చార్మినార్ బ్యాంకు, బాలాజీ లాకరు, శ్రీవెంట్ చిట్స్, విజేత అగ్రో ఫార్మ్స్, నైస్ ఇండియా అని ఇలా మోసానికి మారుపేరుగా రకరకాల కంపెనీలను పొలిటికల్ లీడర్స్, పోలీస్ ఆఫీసర్స్, సినిమా యాక్టర్లు ఓపెన్ చేస్తున్నారు. మీరు ఓపెన్ చేసి వెళ్లిన తర్వాత మా కంపెనీలో మొదటి ఖాతా కమిషనర్ గారిది, రెండో ఖాతా ఎంపీ గారిది, మూడో ఖాతా సినిమా హీరో గారిదని జనాన్ని నమ్మిస్తున్నారు. సైకిల్ షాప్ ఓపెన్ చేస్తే 10,000, బ్రాందీ షాప్ ఓపెన్ చేస్తే 50,000, చిట్ ఫండ్స్ ఓపెన్ చేస్తే ₹1,00,000. ఇలా డబ్బు కక్కుర్తుపడి వీఐపీలు చేసే ఓపెనింగ్స్ వల్ల ఇదంతా జరుగుతుంది. అలాంటి కంపెనీలు ఓపెన్ చేయడం కంటే ఏ బ్రోతల్ హౌస్ ఓపెన్ చేయండి, జనానికి 100-200తోనే పోతుంది. పురుగుల మందుకు కూడా డబ్బు పక్కింట్లోంచి అప్పు తెచ్చి చచ్చే రోజులు రాకముందే వీళ్ళని నిలదీయండి. 60 ఏళ్ల నుంచి దాచుకున్న సంపాదనను 6 నెలల్లో పోగొట్టుకుని ఇక సంపాదించుకునే శక్తి లేక, బతకడానికి దిక్కు లేక, చివరికి అడుక్కోవడానికి కూడా ఓపిక లేని ఇలాంటి వృద్ధులను చూసైనా ఆపండి సార్ ఈ పనులు. మీ ప్రాబ్లం అంతా నాకు అర్థమైంది. బ్యాంకు మొత్తం సీజ్ చేశాం. ఉద్యోగులందరూ మా కస్టడీలోనే ఉన్నారు. ఎండి ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేసి మీకు న్యాయం జరిగేలా చూస్తాను. సార్, మీరు న్యాయం చేస్తారన్న నమ్మకంతో తిరిగి వెళ్తున్నాం. మీరు చెప్పిన మాట కనుక నిలబెట్టుకోకపోతే వాడి ప్రాణాలు మేమే తీస్తాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తేలు, మార్నింగ్లు, సెల్యూట్లు తర్వాత ముందు ఆ బ్యాంక్ ఎండి ఏం చేశావు? మేము ఇంటికి వెళ్ళేసరికి వాడు ఫ్యామిలీతో సహా ఎస్కేప్ అయిపోయాడు సార్. చూడు మిస్టర్ శంకర్, నువ్వేం చేస్తావు నాకు అనవసరం. రేపు ఉదయానికల్లా బ్యాంక్ ఎండి మన కస్టడీలో ఉండాలి. లేదంటే మన మీద, మన డిపార్ట్మెంట్ మీద జనానికి నమ్మకం పోతుంది. ఈ విషయం పెద్ద ఇష్యూ సీఎం గారి దృష్టికి వెళ్లక ముందే అతను అరెస్ట్ జరిగిపోవాలి. వాళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీ చేయండి. టేక్ కేర్. ఎస్ సార్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీ చేయండి. పై ఆఫీసర్లు అన్న తర్వాత కొడతాం, తిడతాం, అవసరమైతే ఉద్యోగం నుంచి పీకలతలు బారేస్తాం. పడాలి. నేను పడట్లా? దీని అంతటికి కారణం హరిగాడే సార్. అరే అవును సార్, ఆ రోజు ఎండి గారి మీద యాక్సిడెంట్ కేసు పెట్టింది, ఈ రోజు శవాలను తీసుకొచ్చి కమిషనర్ గారి ముందు గొడవ చేసింది వీడే సార్. ఎక్కడుంటాడు? పగలు హార్బర్ లో కూలీ అంట, రాత్రులు ఆటో డ్రైవర్ అంట. కోడి పుంజు కాటా కడితే చచ్చిపోయే ముందు కూడా ఎగిరెగిరి పడుతుందంట. వీడు అంతే. ఏ పీక్కుంటాడు పీక్కోమను. దేశంలో ఉన్న పెద్ద పెద్ద లాయర్లందరినీ పక్కన పెట్టుకొని విత్-ఇన్ అవర్స్ లో బెయిల్ మీద బయటకు వస్తా. డిపార్ట్మెంట్ లో అందరూ నాలాంటి ఆఫీసర్లే ఉండరండి, వాళ్ళు కూడా ఉంటారు. సరిగ్గా టైం చూసి నడి రోడ్లో
బట్టలు లేకుండా కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెడతారు. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. మరి ఆ హరిగాడి సంగతి? వాడు బచ్చా, నాకు వదిలేయండి. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఒంగోలు దగ్గర ఆదికేశవులని ఒక పవర్ఫుల్ లీడర్ ఉన్నాడు, మనకు బాగా కావాల్సిన వాడు. మీరు అక్కడ కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండండి. తప్పదా? మరో దారి లేదు. మీరు కంట్రీ దాటి బయటకు వెళ్ళకుండా ఎయిర్పోర్ట్ లో భారీ బందోబస్తు పెట్టారు. నా మాట వినండి. సరే.